వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన వైస్ ప్రిన్సిపల్. హన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీపీ అధికారులు సోదాలు. ఆదాయాన్ని మించి ఆస్తులున్నాయని ఆరోపణ. భద్రాద్రి మొరంపల్లి బంజారా గ్రామంలో ఉన్న పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్. మినీ మేడారం జాతరకు అన్ని విధాల వసతులు పూర్తిగా ఏర్పాటు చేయాలని కోరిన జిల్లా కలెక్టర్ దివాకర్. నమ్మించి నట్టేట ముంచాడు, న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యం అంటున్న యువతి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీ పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో ఈరోజు సినీ నటుడు అక్కినేని నాగార్జున గారు మరియు వారి కుటుంబ సభ్యులను కలిసిన మన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిరెడ్డి. అదోని మండలం జూలకల్లు విలేజ్లో బుద్ధారెడ్డి గారి వివాహ వేడుకలకు హాజరైన సీనియర్ టీడీపీ లీడర్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు మరియు ఆశీర్వాదాలు నూతన జంటలకు ఇవ్వడం జరిగింది. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడంతో పాటు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరుతూ ఢిల్లీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ జాతీయ సదస్సులో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం ఆర్ కృష్ణయ్య గారు అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఆయన పోరాట ఫలితంగానే నేడు ఎంతో మంది బీసీలు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారన్నారు. ఇక దేశంలో బీసీ జనాభా గణనీయంగా పెరుగుతుందని, జనాభా అనుగుణంగా బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరిన ఎంపీ బస్తిపాటి నాగరాజు బీసీలందరూ కలిసికట్టుగా ఏకతాటిపైకి వచ్చి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ప్రజాప్రతినిధులు మరియు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. పోరాటం చేస్తున్నది ఒక నాయకుడు మనకు కూడా చెప్పేసి ఆ రోజుల్లో నా విద్యార్థి దశలో నేను మనం చూశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనుకునే కూడా ఆయన పోరాట పని అంతా ఇంత కాదు. అందులో భాగంగానే మేమంతా నాయకులు అయ్యారు. చాలా గర్వంగా ఉంది వాస్తవంగా. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు ఈ బీసీలకు పునాది వేసి ఆయన చేసిన పోరాటంలో భాగంగానే ఈ రోజు రోజు రోజుకు నాయకులుగా ఎంతో మంది ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంతో మంది ఒక స్థాయికి వచ్చారంటే ఒక బీసీల పోరాటమే. మనం ఈ రోజు ఈ వేదిక మీద ఇంతమంది బీసీ నాయకులుగా కూర్చొని రాబోయే తరాలకు మేము ఏం మెసేజ్ చేయాలనేది మీరు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఏర్పాటు చేశారు. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మా వంతు పాత్ర కూడా చేయాలి. ఎందుకంటే నేను ఒక్కడైతే చెప్పాను,
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కలవాల్సిందే. ఇవన్నీ కలిసికట్టుగా దామాషా ప్రకారం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రిజర్వేషన్ సీట్లలో కూడా హక్కులు కావాలని చెప్పేసి మనం అంతా కలిసి కొనవలసింది. ఎందుకంటే అందులో భాగంగా బీసీల జనాభా గణనీయంగా ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా మన వంతు పాత్రలో స్పష్టంగా బయటపడుతుంది. కాబట్టి మనమంతా ఎందుకంటే ఏకదారి మీదకి వచ్చి రాబోయే రోజుల్లో మేము కూడా ఎక్కడ కూడా ఏ మాత్రం సడలించకుండా అన్న ఈటెల రాజేంద్ర గారిని ఎంపీ గారిని కూర్చోండి. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం 3 రోజుల క్రితం అనగా బుధవారం ఘనంగా ప్రారంభమైనది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రేపు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు భక్తులకు అన్నప్రాసన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. శుక్రం శుభం శంశనిః రాహుర్బాహుబలో కరోతు విజయం కేతుకులస్యోన్నతిం నిత్యం ప్రీతికరా భవంతు భవతాం సర్వేనుకూలాగ్రహా స్వహా. ఆదిత్యప్రవేదాయ నమః. ఓం శ్రీ ఆదిత్యాభ్యో నమో నమః. ఓం ఆదిత్య నిరోధావస్తమానోని వైకుంఠమత్యంచ హిరణ్యేన. ఓం సూర్య శౌర్యవరిణమిందు పదవీం సన్మంగళం మంగళా సద్బుద్ధిశ్చ బుధో గురుశ్చ గురుతం శుక్రం శుభం శంశనిః రాహుర్బాహుబలో కరోతు విజయం కేతుకులస్యోన్నతిం నిత్యం ప్రీతికరా భవంతు భవతాం సర్వేనుకూలాగ్రహా స్వహా. ఆదిత్యప్రవేదాయ నమః. ఓం శ్రీ ఆదిత్యాభ్యో నమో నమః. ఓం ఆదిత్య నిరోధావస్తమానోని వైకుంఠమత్యంచ హిరణ్యేన. మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట జాతీయ రహదారిపై పత్తి రైతులు ధర్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా పత్తి కొనే సౌకర్యం ఉన్నా కూడా సిపిఐ అధికారులు ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ. 200 లారీల పత్తి తీసుకొస్తే కేవలం 40 లారీలు మాత్రమే కొంటున్నారు. కొంతమంది బ్రోకర్లు టోకెన్ వ్యవస్థ అని చెప్పి అన్యాయం చేస్తున్నారు. ఎలాంటి ఆకాంక్షలు లేకుండా బేషరతుగా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు. ఒక్క మిల్లు దళారు వ్యవస్థ లేని వ్యవస్థ లేదు. ఎందుకు లేదు? లేదని మీరు ఎట్లా అంటారు? రైతులు ఉన్నారు, కూడా ఉన్నారు. అన్నమాట నష్టపోతాడు. రైతు ఏ విషయం తెలియదు. కొనేదాకా మేము సిపిఓ
మార్కెట్ కమిటీ ఏరియాలోని మొత్తం ప్రతి రైతుది బేషరతుగా కొనుగోలు చేయాలని ప్రతి రైతు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ టోకెన్ సిస్టమ్ తీసేసి బేషరతుగా ఇంతకు ముందు జరిపినట్టే జరపాలి, ప్లస్ రిజిస్ట్రేషన్లు కూడా ఆపాలని చెప్పేసి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని కూడా ఆపేసి ఇంతకు ముందు పాత పద్ధతిలో ఎలాగైతే జిన్ని మిల్లులు చేసినారో ఆ విధంగానే జరపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 5 జిన్నింగ్ మిల్లులు నడుస్తున్నాయి. 10 రోజుల కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడతారు. రైతులు ఏంటంటే కొంటారన్న ఆశతోని దాదాపు ఒక 250 బండ్లు రింపుకొచ్చి మార్కెట్ల నుంచి సీరియల్ రోడ్కు పెట్టడం జరిగింది. కానీ సిపిఓ నేనేదో టోకెన్ సిస్టమ్ 40 కొంటా అంటాడు. కానీ మా రైతులు 40కి ఒప్పుకోరు. మొత్తం బండ్లను ప్రతి జిన్నింగ్ మిల్లుకు పంపాలని మేము ఈడ రోడ్డు మీద ధర్నా చేయడం జరుగుతుంది. కానీ ఈ సిపిఓ గాని, సెక్రటరీ గాని, కలెక్టర్ గాని ఎవరన్నా వచ్చి రైతులకు న్యాయం చేయాలి. ఈ టోకెన్లలో కూడా కొందరు బ్రోకర్ గాళ్ళ ఈ బండ్లు ఉన్నాయి. కానీ ఆ బ్రోకర్ గాళ్ళు పోయినా మా రైతులకు న్యాయం జరగాలి. ఇంతకుముందు ఫస్ట్ తీసిన పత్తే మేము పోలే, ఇప్పటికే 100 రూపాయలు తగ్గించి రైతు చాలా నష్టపోతాడు. ఇంకా కొందరు రైతులది ఫస్ట్ది ఇంకా తీయలే. ఎందుకంటే మార్చి ఎండింగ్ వరకు ఈ ఒక శని ఆదివారం తప్ప సీరియల్ పత్తి కొనాలని రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. ఈపీఎఫ్ఓ 2024-2025లో 5.8 కోట్ల సెటిల్మెంట్ల ద్వారా 2.5 లక్షల కోట్లను అందించామని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 4.45 కోట్ల క్లెయిమ్ల పరిష్కారంతో 1.82 లక్షల కోట్లు చెల్లించామని వివరించారు. మోడీ 3.0 ప్రభుత్వంలో కార్మిక రంగంలో సంస్కరణలు 3 రేట్ల వేగంతో జరుగుతున్నాయి. క్లెయిమ్ల పరిష్కారంలో ఈపీఎఫ్ఓ చరిత్ర సృష్టించిందని మంత్రి అన్నారు. 3 गुनी स्पीड से लेबर सेक्टर में बदलाव हो रहा है, रिफॉर्म हो रहा है. ईपीएफओ में क्लेम सेटलमेंट को ऑटोमेटिक कर दिया गया है. नेम करेक्शन भी ऑटोमेटिक कर दिया गया है. 97% क्लेम करेक्शन ऑटोमेटिकली होने लगा है. उसका नतीजा ये निकला है कि ईपीएफओ लाभार्थी को अपना फंड ट्रांसफर करना है तो दिक्कत होती थी, क्लेम को ट्रांसफर करने के लिए दिक्कत होती थी, करेक्शन में दिक्कत होती थी. उसमें आमूलचूर बदलाव हुआ है और आज पिछले कभी नहीं हुआ था ऐसा 1 साल में 5 करोड़ से अधिक क्लेम सेटल करके ईपीएफओ ने एक नया इतिहास रचा है. ईपीएफओ के सभी ऑफिशियल्स, कर्मचारी, उसको मैं अभिनंदन करता हूं. और ईपीएफओ प्लेटफॉर्म को रिफॉर्म करने के लिए, उसमें बदल करने के लिए जनता की ओर से हमें कई सुझाव मिला था. ये सब सुझाव देने वाले सभी लाभार्थियों को भी मैं अभिनंदन करता हूं. తండేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచామని అడగలేదు, అడగాల్సిన అవసరం కూడా లేదు. అలాగే బెనిఫిట్ షో పర్మిషన్ కూడా అడగలేదు. మాకు అంతా బెనిఫిట్ కూడా అవసరం లేదు. కేవలం ఏపీలో ధరలు పెంచామని అడిగాము, అది కూడా 50 రూపాయలు మాత్రమే. ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకున్నారు కానీ తెలంగాణ పెంచలేదు అంటే అడగలేదా ఏంటి ప్రభుత్వాన్ని? అడగలేదండి. అంటే ఏంటి సార్, అంటే ఎందుకు సార్, అంటే పెంచితే 2 చోట్ల అడగాలి కదా. ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి, ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయి. 295, 395. ఇక్కడ దాన్ని ఇంకా ఏం పెంచమంటామండి సార్? మరి బెనిఫిట్స్ ఇక్కడ పెరుగున్నాయండి, అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్. మేము పెంచమని రిక్వెస్ట్ చేసిన కూడా 50 రూపాయలే. మిగతా సినిమాలు లేగా ఇలా పెంచమని కాదు, జస్ట్ 50 రూపాయలు. బాబు ఇది కొంచెం రాయండి, స్పెసిఫిక్ ప్లేసెస్లో 50 రూపాయలు మాత్రమే పెంచాము. అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాం, అంతే. సార్ బెనిఫిట్ షోస్ ఏమైనా ఉంటున్నాయా? లేవండి, బెనిఫిట్ షోస్ లేదు. అంత బెనిఫిట్ వద్దు. చైతు
చేయొద్దు. వెంకటేశ్వర ఆలయ పునర్నిర్మాణం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం యందు బూనిల సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం యందు ఆలయ చైర్మన్ ఎర్ర జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు ముడుంబై వంశస్థులు కృష్ణమాచార్యుల సమక్షంలో ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ 1979లో నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణాన్ని ముడుంబై రంగాచార్యులు పుర ప్రముఖులు డాక్టర్ ఉపేందర్ రావు వారి కమిటీ బృందం చేత 1979లో పునఃప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి ఆలయంను దినదిన ప్రవర్తనంగా స్వామివారికి అన్ని రకాలుగా కార్యక్రమాలు జరుగుతూ అధ్యయన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. గోవిందా గట్టిగా అంటలేరు. గోవిందా గోవిందా చేతులు లేస్తలేవు. గోవిందా చేతులు. శ్రీ చరణానాం మంగళాచాదన పూర్వకం శంకుస్థాపన ఆరాధనాధ్యగణమణి వాస్తు హవన ఆరాధనం దరిజనం కల్ప్య ఏన దేవా పవిత్రేణ ఆత్మ స్వాహ. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ప్రచోదయాత్ స్వాహ. ఓం విష్ణోర్ణగం వీర్యాని ప్రబోధమ్యపార్థివాని ఓమేరజ. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అని చెప్పాలి. గోవిందా. ఆ రెండు చేతులు పైకి ఎందుకు ఎత్తాలో తెలిసినా మీకు? సంసారం అనే సాగరంలో మనం మునిగిపోయి ఉన్నాం కనుక మనందరినీ కూడా రక్షించేవాడు వాడే కనుక భగవంతుడి కోసం ఆ రెండు చేతులు పైకెత్తాలి. నీళ్లలో మునిగిపోతే ఏం చేస్తాం? మనల్ని కాపాడేది మంచి ఆశీర్వచనాన్ని అందజేస్తున్నాం మా ఆచార్యుల ద్వారా. ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిరశ్రీవన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారి మంగళాశాసనములతో సుమారు ఒక 46 సంవత్సరాల క్రితం మన ఆలయం ఇక్కడ ప్రతిష్ట. నారాయణ నర్సంపేట పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పునర్జీవన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ గ్రామంలో 400 సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆలయము జీర్ణోద్ధరణ 1979లో శ్రీ డాక్టర్ ఉపేందర్ రావు గారి అధ్యక్షతన మహావైభవంగా 1979లో జరిగింది. అప్పటి నుంచి మా ముడుంబై వంశం వారు ఇప్పటి వరకు కూడా అర్చకత్వం చేస్తూ దేవాలయంలో ఎలాంటి లోటు లేకుండా అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు చేస్తూ మహావైభవంగా పెద్దలు మన శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు శ్రమ తోటి కొద్ది రోజుల్లోనే ఈ నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఈ మంజూరు చేయించినందుకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా మా ఆలయ కమిటీ సభ్యులు ఈ 3 సంవత్సరాల నుంచి ఈ ఆలయ నిర్మాణానికి ఎన్నో శ్రమలు పడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా గత సంవత్సరం 40 లక్షలు ప్రభుత్వ నిధులు వస్తాయని 10 లక్షలు మనల్ని కార్పస్ ఫండ్ కింద జమ చేయాలి అంటే ఒక్కరోజే దాతలను కోరగానే వాళ్ళు ఒక్క రోజుల్నే 10 లక్షలు సమకూర్చి అంగరంగ వైభవంగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు దేవాలయము జీర్ణమవడం వలన చుట్టూ ఉండబడేటువంటి దారుల కంటే లోపలికి అవ్వడం వలన దాన్ని పునరుద్ధరణ చేయాలి అనే ఒక సంకల్పాన్ని మేమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ సభ్యులు అర్చక బృందం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున 2025 7వ తారీఖు 2వ నెల శుక్రవారం రోజు ఉదయం 11:26 శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ నుండి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. పునర్నిర్మాణంలో భాగంగా దేవాలయ అనువంశిక అర్చకులు సంపన్ముడుంబై వంశస్థులు ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ భాగంగా మహావైభవోపేతంగా ఆలయానికి దాదాపుగా ఒక 2 కోట్ల అంచనాతో ఆలయం ప్రారంభం చేశారు. మా కమిటీ సభ్యులందరూ కూడా దానిలో భాగంగా నిమగ్నమై దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి అందరూ సహకారులయ్యారు. దీనిలో కొంతమంది స్థలదాతలుగా, కొంతమంది మహారాజ పోషకులుగా ఉన్నారు.
అందరూ కూడా దేవాలయాన్ని పునరుద్ధరణ చేసే భాగంగా ముందుకు పోతూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. హన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు. ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణ. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు. కొంచెం మాకు టైం కావాలి. యాక్చువల్గా మధ్యాహ్నం తర్వాత వరకు అసలు వీలే పడేది. జనగామ జిల్లా కేంద్రం నుండి జీడికల్ వరకు డబుల్ లైన్ బీటీ రోడ్కు నిధులను మంజూరు చేయడంతో కల్లెం గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జీడికల్ దేవస్థానం చైర్మన్ ఏలెమూర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎంఆర్ఆర్ కింద నిధులను మంజూరు చేయించి ప్రొసీడింగ్ ఉత్తర్వులను జారీ చేయడం అందడంతో ఎన్నో ఏళ్లుగా చేసిన విజ్ఞప్తులకు మోక్షం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. పాలాభిషేక కార్యక్రమంలో తాటిపాముల రమేష్, మబ్బు రమేష్, మార్పు శ్రీనివాసరెడ్డి, కొల్లూరి మల్లయ్య, తిప్పారపు నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి మరి జనగామ నుండి జీడికల్ వరకు డబుల్ లైన్ రోడ్డు శాంక్షన్ మంజూరు చేసినందుకు వారికి కళ్యాణ్ గ్రామ శాఖ తరఫున, కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ స్టేషన్ గన్పూర్ అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి మన ప్రియతమ నాయకులు కడియం శ్రీహరి గారు మరి గత సంవత్సర కాలం నుండి ఇక్కడ ఈ డబుల్ లైన్ రోడ్డు మంజూరు చేయాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నంత సమయంలో కొద్దిగా సంవత్సర కాలము తీసుకొని ఈరోజు మనకు డబుల్ లైన్ మంజూరు ఇచ్చినందుకు వారికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన ప్రియతమ నాయకులు కడియం శ్రీహరి గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దేవాదుల సృష్టికర్త అయినటువంటి మరి పేరుగాంచినటువంటి కడియం శ్రీహరి గారు మరి ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా ఈరోజు మరి దేవాదుల అశ్వరాయపల్లి కుడి కాలువ నుండి నీరు తీసుకొచ్చి మండలంలోని ప్రతి ఎకరానికి నీళ్లు అందించే విధంగా మరి గత 10 సంవత్సరాల నుండి కాలువ పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి వారి కాంట్రాక్టర్లను మరి పురోగమించి వారందరి చేత పనులను చేయించి ఈరోజు మనకు అన్ని గ్రామాలలో చెరువు కుంటలు నింపడానికి మరి మొన్ననే జనవరి 8న నీళ్లు వదిలిపెట్టి నాగారం, మంగళగూడెం, చిక్కడగూడెం
కల్లెం సిరిపురం జీడికల్ రామచంద్రపురం చిరకాల వాంఛ అయిన డాంబరు నిర్మాణం కోసం మా ఎమ్మెల్యే గారు ఈ టెండర్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కృతజ్ఞత భావంగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఇన్ని రోజుల ఆకాంక్షని ఈరోజు నెరవేర్చినందుకు ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా యువజన కాంగ్రెస్ పక్షాన మరియు గ్రామ అందరి పక్షాన సార్ గారికి కృతజ్ఞత తెలియడం జరుగుతుంది. అలాగే చెరువులు నింపినందుకు కూడా సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా హర్షాభావాన్ని పాలాభిషేక రూపంలో కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్. గారు మనకు ఎలక్షన్ల అంతకుముందుకు వచ్చినప్పుడు కార్నర్ మీటింగ్లో భాగంగా కళ్యాణ్ లింగాల జనగామ కమాన్ నుండి జిడికల్ వరకు రోడ్డు బాగా అధ్వానంగా ఉన్నదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తనకు విన్నవించడం జరిగింది. విన్నవించిన తర్వాత తను కూడా బాగా స్పందించి మనకు కళ్యాణ్కు చాలా ఇబ్బంది ఉన్నదనే ఉద్దేశం మీద ఎంతో కష్టపడి పైన వాళ్ళతోటి నాయకులతో చెప్పించి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి ఎంపీ కడియం కావ్య గారు కానీ మన కడియం సిఆర్ గారు ఎమ్మెల్యే కానీ మనకు గ్రామానికి రాకపోయే సదుపాయాలు మంచి లేవు కాబట్టి డబల్ రోడ్ శాంక్షన్ చేసిండు. అది కూడా ప్రొసీడింగ్ రావడం జరిగింది. మనం కూడా అందరం కలిసి సమిష్టిగా ఒక దగ్గర కూర్చొని చెప్పడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా స్పందించి మన రోడ్డు మాత్రం బాగా చేయించుకోవాలి. ఇంకా ముందు కూడా మొన్న కూడా మనకు ఒక 5 లక్షల రూపాయల సీసీ రోడ్ ఇచ్చిండు. ఇంకో 30 లక్షల సీసీ రోడ్డు కూడా ప్రొసీడింగ్ ఈ మధ్యలో రావడం జరుగుతుంది. అంతకుముందు కూడా 5 లక్షలు పోయడం జరిగింది. ఎక్కడనైతే బీసీ ఎస్సీ ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ రోడ్స్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా సమస్యను సానుకూలంగా స్పందించి మేము కూడా మీరు యొక్క చెప్పే విధానాన్ని మేము ముందుకు తీసుకుపోతామనే ఉద్దేశం మీద చెరువులలో కూడా మా దగ్గర ఉన్న 2 చెరువు కుంటలు కూడా వాటర్ రావడం జరిగింది. టంగుటూరు చెరువు కూడా నిండడం, అది భూగర్భ జలాలు కూడా పెరగడం జరిగింది. మనం రేవంత్ రెడ్డి గారికి, మన కడియం సిఆర్ గారికి, కావ్య గారికి ఈ విషయాన్ని కొరకు పాలాభిషేకం చేసి మన వంతుగా మనం చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.